నిన్నైతే మనకి ఏసీ అయితే ఫిట్ చేశారు. బట్ మనకి స్టెప్లైజర్ అయితే రాలేదు. మనకి ఏంటంటే ట్రిపుల్ బూస్టరు స్టెప్లైజర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట నేను. ఇంకా అది స్పెషల్గా లేదనమాట. స్పెషల్గా తెప్పించారు వేరే దగ్గర నుంచి ఆర్డర్ పెట్టి. అది వచ్చిందంట. వంశీ అన్న ఫోన్ చేసాడు. ఇప్పుడు మనం అయితే వంశీ అన్న దగ్గరికి వెళ్ళేసి అమౌంట్ కట్టేసి తీసేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడైతే ఇంకా బయలుదేరేసాను. ఇప్పుడైతే కావాలకైతే వచ్చేసాం. ఏటీఎంకి అయితే వెళ్తున్నాం. ఏటీఎంకి వెళ్ళేసి కొంచెం డబ్బులు డ్రా చేసుకునేసి నేరుగా ఇంక వెళ్ళిపోవడం. ఏటీఎంకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇంకా ఏటీఎంలో డ్రా చేయాలి. అదిగో చింటూ బాయ్. రే చింటూ బాయ్ ఉన్నారా? చింటూ బాయ్ ఫుల్ స్లీపింగ్. ఇంకా వచ్చేసాం షాప్ దగ్గరికి. ఇంకా వెళ్ళాలి. మా వాడు ఈరోజు షాప్ మూసేసిన క్రికెట్ చేసిన మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళేసి వస్తాం. ఇప్పుడైతే మొత్తానికి తీసుకున్నాం అనమాట. తమ్ముడైతే వస్తున్నాడు. అది చూపేదా ట్రిపుల్ బూస్టర్ అనమాట. అది తీసేసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను. అన్బాక్సింగ్ చేసి దానికి ఎలా ఉంది, ఏమేమి వచ్చినాయి అనేసి మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడైతే ఇంకా తీసేసుకునేసి అయితే వెళ్తా ఉన్నాం. దానికి ఒక 3 పిన్ సాకెట్ అయితే ఒకటి తీసుకోవాలా. తీసేసుకునేసి ఇంక వెళ్ళాలా. ట్రాక్టర్ అన్న అయితే నేను వెళ్ళాలా, మీరు వెళ్ళిన దాకా ఆగండి అంటున్నాడు. ఇంకా పోతే మీరు అడ్డం పడతారు. అది ఇంకా వెళ్ళేసి 3 పిన్ సాకెట్ తీసుకునేసి ఇంకా ఇంటికి వెళ్ళి కనెక్షన్ అయితే చేయను. అన్బాక్సింగ్ చేస్తా. అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఏంది అని చెప్తా. కావాలి నుంచి ఇంటికి వస్తుంటే ఆర్మీ వెహికల్స్ అయితే కనుకోండి. ఇంక సరే అనేసి మీకు కూడా చూపిద్దాం అనేసి చూస్తున్నారు. మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. దేనికోసం ఆగిరో తెలీదు. ముళ్ళు లేవు, ఏమి లేవు. టైర్లు పంచర్ అయితే తర్వాత చూసుకుందాం అనుకున్నా. ఈ మోడల్ అయితే తీసుకున్నాను. అయితే తీసేసుకున్నా. ఇంకా వెళ్తా ఉన్నా. ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేయాలన్నమాట. చేసి ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ రెడీ చేయాలి. ఇప్పుడైతే మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఒక కత్తి తీసుకున్నాను. కంపల్సరీ మీరు కూడా తీసుకునేటప్పుడు మీరు దీన్ని వీడియో తీసుకోండి. ఎందుకంటే యూజువల్లీ అక్కడే షాప్లోనే ఓపెన్ చేస్తారనమాట. ఇది నేను మీకోసం అన్బాక్సింగ్ చేద్దాం అనేసి ఇక్కడికి నార్మల్గా తీసుకొచ్చాను. ఇప్పుడు టాప్ సైడ్ అయితే ఇది ఉంది. ఇది యాక్చువల్లీ దీనికి మనకి చిన్న వాటర్ ఉంటాయి కదా, అవన్నీ ఇది అబ్జర్వ్ చేసుకున్నది అనమాట. నెక్స్ట్ మనకి పైన ఒక ఏదైనా ఒకటి ఇచ్చినాడు, ఎలా యూస్ చేయాలి ఏంది అనేసి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇది మనకు వారంటీ కార్డు. ఇది మస్ట్ మీరు దీన్ని అయితే పెట్టుకోండి మీ దగ్గర. ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా అయితే వచ్చింది. ఇంతేను. దీని ఇంకా టాప్ సైడ్ అయితే ఏం లేవు. ఇంకా మనకి ఈ మోడల్ అయితే అనమాట మనం తీసుకునింది. ఆన్లైన్లో వేరే మోడల్ ఉంది, బట్ మనం అయితే ఈ మోడల్ తెప్పించాం. దీంట్లో ఇదేంటంటే ట్రిపుల్ బూస్టర్ అనమాట. ఇంక ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడే మనకి దీని మోడల్ నెంబరు ఏంది అంతా ఉందన్నమాట. దీన్ని మనం కవర్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాం అనమాట. ఇది నేను తీసుకున్న మోడల్ అయితే, ఎందుకంటే ఇది వచ్చేసి స్పెసిఫిక్గా వోల్టేజ్ ఎక్కడైతే ఎక్కువ డ్రాప్స్ ఉంటాయో అక్కడ మాత్రమే ఈ మోడల్ వాడండి. ఎందుకంటే ఇది మినిమం రేటింగ్ వచ్చేసి మనకి 130 వోల్ట్ నుంచి 300 వోల్ట్ వరకు తీసుకోగలుగుతుంది అనమాట. మనకి 130 వోల్ట్ ఇన్పుట్ వచ్చినా కూడా మనకి అవుట్పుట్ 230 వోల్ట్ మ్యాక్సిమం ఉంటుంది. ఓవర్ వోల్టేజ్ 300 వచ్చినా కూడా మనకి స్టెబుల్ ఇది తట్టుకోగలుగుతుంది అనమాట. అది దీంట్లో ఉన్న ఫ్యూచర్స్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటైతే ఇచ్చారు. దీని స్పెసిఫికేషన్స్, దీనికి ఎంత యామ్స్ ఉంది అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేస్తున్నారు. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మౌంటింగ్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ దీంట్లో మనం మౌంటింగ్ చేసుకోవాలా, లేదంటే ఇక్కడైనా మనం మౌంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే మీరు అక్కడ దీన్ని ఫిట్ చేసుకోండి. ఇంకంతే. ఇటు సైడ్ వచ్చేకి మనకి ఇది 3 పిన్ సాకెట్ మనకైతే ఒకటి కావాలి. బట్ దీంట్లో 3 పిన్ సాకెట్ అయితే
ఇవ్వలేదన్నమాట. మీరు అడిషనల్గా 3 పిన్ సాకెట్ అయితే కొనుక్కోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఏసీ కనెక్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎన్, ఈ, ఎల్. ఎల్ అంటే లైన్, ఈ అంటే నార్మల్ ఫేస్ అనమాట, గ్రీన్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి న్యూట్రల్, ఇది వచ్చేసి ఎర్త్. ఇది ఈ క్యాప్ని ఇలాగా తీస్తే వచ్చేస్తుంది అనుకుంటా. ఈ క్యాప్ ఇలా తీస్తే వచ్చేస్తుంది. తీసేసిన తర్వాత ఈ స్క్రూస్ని అయితే ఇక్కడ కేబుల్స్ ఎలాగైతే ఉన్నాయో యాస్టీస్ కింద కూడా అలాగే ఇవ్వాలా. మీరు రివర్స్ ఇచ్చారంటే ఏసీ మీద ఏసీ ప్రాబ్లం వస్తుంది. ఇది ఏసీ ఇన్పుట్ అనమాట. దీనికి మనం 3 పిన్ సాకెట్ ఒకటి తీసుకోవాలి. అది ఇంకా ఫైనల్ అయితే ఇది ఇన్స్టాలేషన్. మనం ఇప్పుడు దీని అయితే ఫిట్ చేస్తాం. ఫిట్ చేసి దీనికి కనెక్షన్స్ ఇవన్నీ నేనైతే మీకు చెప్తా. ఇప్పుడు మొత్తానికి అయితే ఫిట్ చేశాను. ఇది రివర్స్లో పెట్టున్నా, ఎందుకంటే వైర్ లెంత్ అయితే సరిపోవట్లేదు. ఇంకా ఇప్పుడు రేపు కావాలకెళ్ళేసి ఇంకా కొంచెం వైర్ ఎక్కువ తీసుకురావాలి. తీసుకొచ్చేసి ఇక్కడ ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను సాకెట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళేదానికి. ఇది వీగార్డ్ స్టెప్లైజరు. ఇది వైట్ డిస్ప్లే అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా తీసేసుకరే. బాయ్ బాయ్.